స్వతంత్ర భారతంలో తెలంగాణ సాధించాక సిద్దిపేట జిల్లాను అప్పటి సీఎం కేసీఆర్ సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం దారుణమన్నారు. గ్రామాల్లో కనీస సౌకర్యాల కోసం కనీసం నిధులు ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా 10 ఏళ్లు జిల్లాను వెనుకకు నెడుతున్నారన్నారు. స్వతంత్ర దినోత్సవం వచ్చిందంటే గత సంవత్సరం జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడేవారని, కానీ ఇక్కడ అభివృద్ధిని పక్కకు పెట్టిన విషయాలు మాట్లాడుతున్నామన్నారు. డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ప్రశ్నించే గొంతుకను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, నాయకులు ఎడ్ల సోమిరెడ్డి, సత్తయ్య, లక్ష్మణ్ పాల్గొన్నారు. మరి ఒక దేశంలోనే తెలంగాణ అంటే గౌరవం వచ్చే విధంగా అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి కృషి వల్ల మరి మా సిద్దిపేట జిల్లా మరి అన్ని రంగాలలో కూడా ఒక అగ్రగామిగా నిలుపుకునే దశలో కూడా మరి మా ప్రజానాయకులందరూ కూడా పనిచేసి ఈరోజు ఒక గౌరవప్రదమైన మరి ఒక సిద్దిపేటకు పేరొచ్చే సిద్దిపేట జిల్లాకు పేరొచ్చే విధంగా మరి ఈ జిల్లా అభివృద్ధి చేసుకున్నాం. మరి ముఖ్యంగా మరి ఈ జిల్లాను కానీ తెలంగాణను కానీ పూర్తిగా మరి వెనుకకు నెట్టి మరి వ్యసనాలకు లోబడి మరి రకరకాల జిమ్మిక్కులు చేసి ఏదో డైవర్షన్ చేసి మరి ఈరోజు మంత్రులు కానీ మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ పూర్తిగా మరి ఈ జిల్లాను విస్మరించి మరి ఈ ప్రాంతాన్ని విస్మరించి మరి గాలిలా కత్తి దింపినట్టుగా మరి ఈరోజు ప్రజాస్వామ్యకు విరుద్ధంగా ఈరోజు మరి నిధులేగా